#1 ఇత్తనం. చుట్టూ చూడటానికి చుట్టూ పచ్చేలే, మధ్యలో ఒక్కటే మిరదాట. అయినా వైరస్ సోకలేదంటే, వైరస్ కానీ ఇప్పుడు దాకా వైరస్ సోకలేదంటే విత్తనంలో దమ్ము ఉండబట్టే సార్. దమ్ము ఉండబట్టే, కేవలం దమ్ము ఉంది. కాయ కూడా బాగా చిక్కదనం, కాపు కాయ కూడా సైజు #1 ఉంది. ఇది తోట అంతా తిరిగి చూసారా? చూసామండి, చూసాం. తోట అంతా తిరిగి చూసాం. కింద కాపు ఉందా? కింద అసలు కింద నుంచి అండి కాపు. ఇదిగోండి, కింద నుంచి ఇదిగో, కింద నుంచి ఇదిగో, కింద నుంచి కాయ తాలు శాతం కనబడుతుందా? అసలు తాలుకి తాళ్ళు లేదండి, మెయిన్ మచ్చ అసలు మచ్చ కూడా లేదండి. ఒక తాళ్ళు గాని ఒక మచ్చ గాని, ఇగో ఈ పండి చానాలు అవుతుంది, అయినా గానీ తాళ్ళు లేదు, మచ్చ లేదు. చెట్లకే ఎండిపోయినా గానీ ఒక తాళ్ళు గాని మచ్చకాయ గాని ఏమి లేదండి. సూపర్ వెరైటీ, రైతులందరూ వేసుకోదగ్గ వెరైటీ ఇది. ఈయన ఎందుకు ఇంత బాగా చెప్తున్నారు తెలుసా? ఈయన ఆల్రెడీ 4 + 2 6 ఎకరాల రైతు అండి. నేను ఆల్రెడీ వెళ్ళి చూశాను. ఈయన వేరే వెరైటీలు వేశారు, బట్ వాటికన్నా ఇది బాగుందని చెప్తున్నాడంటే, ఒక రైతు తను వేసిన వెరైటీల కన్నా ఈ వెరైటీ బాగుందని చెప్పడం అనేది రేర్ అండి. బట్ ఈ వెరైటీ ఎంత బాగుందని చెప్పడం అంటే ఇది వెరైటీ యొక్క గొప్పతనం. వెంటనే నెక్స్ట్ ఏంటంటే మన రైతు యొక్క మెయింటెనెన్స్. వాస్తవంగా రైతు మెయింటెనెన్స్ నాకు తెలిసి మొన్న కూడా వీడియోలో చెప్పాను, మీరు విన్నారు. తక్కువ స్ప్రేలు, లో మెయింటెనెన్స్. అదే మెయింటెనెన్స్ బాగుండి కొంచెం బెటర్గా, అంటే మన కొద్దిగా ఆంధ్రాలో ఏ రైతును వదిలిచ్చినా 1,00,00,000 చదువుతారు పెట్టుబడి. మరి అదే పెట్టుబడి ఈ వెరైటీ పెడితే ఎట్లా ఉంటుంది సార్? అసలు ఇంకా సూపర్ గా ఉండిద్ది సార్. ఈ రైతు గారిది కూడా విన్నాం మేము, ఏదో తక్కువలో కొడతా అని చెప్పాడు. మామూలుగా కొంచెం పెట్టుబడి పెడితే ఇంకా బాగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైనా 40 వచ్చింది సార్, 40 తగ్గదు. 40-35 క్వింటాలు పక్కా వచ్చింది. 40-35 క్వింటాలు తక్కువ అసలు ఇంకా కాదు. #1 నా వర్షన్ ఏంటంటే, మన ఛానల్ తరపు నుంచి 1,00,00,000